ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రము చూడు. మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. రాజ్యాంగము చట్టమంటూ చేస్తున్నారు ప్రమాణం. రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం. రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం. ఓటుకు ఒక నోటు అంటూ గెలుస్తున్న నినాదం. మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం. మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం. ప్రశ్నించుట నేరము పాలకుల మాట వేదము. సంతల సరుకవుతున్నది సామాజిక న్యాయము. బడుగు బలహీనుల బతుకుల్లో గాయం. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. హామీలతో విసిగిపోయి ఊపిరొదిలే నవతరం. హామీలతో విసిగిపోయి ఊపిరొదిలే నవతరం. పెరుగుతున్న ధరలు నేడు పేదోనికి శాపము. రోజుకొక్క రైతు సాగు ఎవరిది పాపము. రోజుకొక్క రైతు సాగు ఎవరిది పాపము. ఆగని ఈ కన్నీళ్లు వేదన ఇంకెన్నాళ్ళు. మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారం మానని పుండైనది ఇది ఏ ఆచారం. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. దళితులు గిరిజనులు మైనారిటీపై దాడులు. అవమానము అవహేళన పల్లెలాయ కాడులు. అవమానము అవహేళన పల్లెలాయ కాడులు. పేరుకేమో మనది ఇక ప్రజాస్వామ్య దేశము. ప్రజలను మోసము చేయక పూటకొక్క వేషము. ప్రజలను మోసము చేయక పూటకొక్క వేషము. కులమతాల పోరు కూలిందే నీ పేరు. అక్షరాల బావుటగా ఉదయించిన స్వప్నమా. తప్పు నీది కాదు నీకు సెల్యూటమ్మా. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రము చూడు. మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా గౌరవించబ. నమస్కారం. ఈరోజు సంక్రేటిపల్లి పాఠశాలలో కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో నమూనా సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా తన ఊహాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా తన ఊహాన్ని నిష్పక్ష వార్తంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది మాకు కూడా చాలా హక్కులు అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. రాజ్యాంగము చట్టమంటూ చేస్తున్నారు ప్రమాణం. రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం. రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం. ఓటుకు ఒక నోటు అంటూ గెలుస్తున్న నినాదం. మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం. మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం.
ప్రశ్నించుట నేరము పాలకుల మాట వేదము సంతల సరుకవుతున్నది సామాజిక న్యాయము బడుగు బలహీనుల బతుకుల్లో గాయం అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు యువతరం హామీలతో విసిగిపోయి ఊపిరొదిలే నవతరం హామీలతో విసిగిపోయి ఊపిరొదిలే నవతరం పెరుగుతున్న ధరలు నేడు పేదోనికి శాపము రోజుకొక్క రైతు సాగు ఎవరిది పాపము రోజుకొక్క రైతు సాగు ఎవరిది పాపము ఆగని ఈ కన్నీళ్లు వేదన ఇంకెన్నాళ్ళు మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారం మానని కుండైనది ఇది ఏ ఆచారం అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు తొందర ఏం లేదా అసలు బాబు జర్రా బాబు వినయ్ జర్రా దళితులు గిరిజనులు మైనారిటీపై దాడులు అవమానము అవహేళన పల్లెలాయ కాడులు అవమానము అవహేళన పల్లెలాయ కాడులు పేరుకేమో మనది ఇక ప్రజాస్వామ్య దేశము ప్రజలను మోసము చేయక పూటకొక్క వేషము ప్రజలను మోసము చేయక పూటకొక్క వేషము కులమతాల పోరుందే నీ పేరు అక్షర ఈరోజు మా పాఠశాలలో జరుగుతున్న మాదిరి స్థానిక ఎన్నికలలో నేను సర్పంచిగా పోటీ చేస్తున్నాను. మహిళా సంఘం అంతా నాకు ఓటు వేసి నన్ను మెజారిటీ ఓట్లతో గెలిపిస్తారని నమ్ముతున్నాను. అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రము చూడు మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు మళ్ళీ ఓపెన్ చేసేయండి అట్లా తిరగాల రాజ్యాంగము చట్టం అంటూ చేస్తున్నారు ప్రమాణం రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం ఓటుకు ఒక నోటు అంటూ గెలుస్తున్న నినాదం మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం ప్రశ్నించుట నేరము పాలకుల మాట వేదము సంతల సరుకవుతున్నది సామాజిక న్యాయము బడుగు బలహీనుల బతుకుల్లో గాయం అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు పెట్టినప్పుడే రావాలి కదా అరే చదువుకున్న కొలువు లేని నిరుద్యోగ యువతరం హామీలతో విసిగిపోయి ఊపిరొదిలే నవతరం హామీలతో విసిగిపోయి ఊపిరొదిలే నవతరం పెరుగుతున్న ధరలు నేడు పేదోనికి శాపము రోజుకొక్క వార్డు మెంబర్గా పాల్గొంటున్నాను. కుండ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. కుండ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే స్కూల్కి పెయింట్ వేయిస్తాను. స్కూల్లోని పిల్లలకు ఆడుకోవడానికి ఆట వస్తువులు కొనిస్తాను. స్కూల్లోని విద్యార్థులకు ప్రయోగం చేయడానికి పరికరాలు ఇప్పిస్తానని ఆశిస్తున్నాను. హామీ ఇస్తున్నాను.
నా హామీ కుండ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఓటర్లను ఆశిస్తున్నాను. నమస్కారం. నమస్కారం. మెంబర్గా పోటీ చేస్తున్నాను. నాది ఇల్లు గుర్తు. నా ఇల్లు గుర్తుకు అందరూ ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. నేను గెలిచిన వెంటనే మొదటగా ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇప్పిస్తాను. ప్రతి తరగతిని శుభ్రంగా ఉంచుతాను. అన్ని తరగతులకు డస్టర్లు ఇప్పిస్తాను. నేను ఈ పాఠశాలకు కాంపౌండ్ వాల్ ను నిర్మిస్తాను. నమస్కారం. ఈరోజు మా స్కూల్లో మాకు సర్పంచ్ ఓట్లు నిర్మిస్తున్నారు. నేను 3వ వార్డులో అభ్యర్థిగా ఉన్నాను. నన్ను గెలిపిస్తే నేను చాక్లెట్ డబ్బాలు ఇప్పిస్తాను. హామీ ఇస్తున్నాను. నన్ను గెలిపిస్తాను. నా పేరు రమేశ్రీ. మాజీ సర్పంచ్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాదిరి సర్పంచ్ ఎన్నికలు జరుపుకుంటున్నారు. 3వ వార్డుగా పోటీ చేస్తున్నాను. గెలిపిస్తారు అని ఆశిస్తున్నాను. నా గుర్తు బ్యాగ్ గుర్తు. నా మొదటిగా చేసే పని నేను పాఠశాలనంతా పచ్చదనంతో నిండిస్తాను. క్లాస్ నేను ఈరోజు జెడ్పీహెచ్ఎస్ సంగిరెడ్డిపల్లిలో మాదిరి సర్పంచ్ ఎలక్షన్ ఏపీఓగా పనిచేశాను. ఈరోజు జరిగిన ఎన్నికల్లో బాలులకు 37 ఓట్లు వచ్చాయి. ఓట్లు కాదురా, బాలికలకు 30 పోలింగ్లో పాల్గొన్నారని మాట్లాడాలి. ఓకే, నాకు చాలా సంతోషం వేసింది. చెప్పాలి మాట్లాడు. నాకు చాలా సంతోషంగా. నా పేరు మనోహర్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు జరగబోయిన ఎన్నికల్లో నేను సర్పంచ్గా నిలబడ్డాను. నేను సర్పంచ్గా గెలిస్తే నేను స్కూల్కి కాంపౌండ్ కట్టిస్తాను. బాయ్స్కి బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్స్ కట్టిస్తాను. పెయింట్ వేపిస్తాను. ప్రతి క్లాస్కు డస్టర్స్, చాక్పీసెస్ ఇప్పిస్తాను. నేను అందరూ నన్ను ఓటేసి గెలిపించాలని. నమస్తే. 2 చేతులు పెట్టి నమస్తే. రైతు సాగు ఎవరిది పాపము, రోజుకొక్క రైతు సాగు ఎవరిది పాపము. ఆగని ఈ కన్నీళ్లు వేదన ఇంకెన్నాళ్ళు, మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారం, మానని పుండైన ఈ ఆచారం. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్న వినవా ఈ కథ నేడు. దళితులు, గిరిజనులు, మైనారిటీపై దాడులు, అవమానము అవహేళన పల్లెలాయకాడులు, అవమానము అవహేళన పల్లెలాయకాడులు. పేరుకేమో మనది ఇక ప్రజాస్వామ్య దేశము, ప్రజలను మోసము చేయక పూటకొక్క వేషము, ప్రజలను మోసము చేయక పూటకొక్క వేషము. కులమతాల పోరు కూలిందే నీ పేరు, అక్షరాల భావుటగా ఉదయించిన స్వప్నమా, తప్పు నీదిగా నీకు సెల్యూటమ్మా. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా, గౌరవించబడని గణతంత్రము చూడు. మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు, అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు. పల్లవి 8 చరణ్ చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా, గౌరవించబడని గణతంత్రము చూడు. మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు, అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు.
ఎన్నికలకు నీతోనే ప్రయాణం ఓటుకు ఒక నోటు అంటూ కొలుస్తున్న నినాదం మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం ప్రశ్నించుట నేరము పాలకుల మాట వేదము సంతల సరుకవుతున్నది సామాజిక న్యాయము బడుగు బలహీనుల బతుకుల్లో గాయం అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు అరే చదువుకున్న పలుపు లేని నిరుద్యోగ యువతరం హామీలతో విసిగిపోయి ఊపిరొదిలే నవతరం హామీలతో విసిగిపోయి ఊపిరొదిలే నవతరం పెరుగుతున్న ధరలు నేడు పేదోనికి శాపము రోజుకొక్క రైతు సాగు ఎవరిది పాపము రోజుకొక్క రైతు సాగు ఎవరిది పాపము ఆగని కన్నీళ్లు వేదన ఇంకెన్నాళ్ళు మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారం మానని పుండైన అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మా నీ కథ నేడు ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశం సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని సంక్రేటిపల్లి ఉన్నత పాఠశాల నాయకుడిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఉపయోగపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతున్నాను. నేను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ప్రతి క్లాస్ కు డస్టర్ చాక్పీస్లు స్కూల్ కు కాంపౌండ్ వాల్ బాయ్స్ అందరికి బాత్రూమ్స్ మంచినీటి సౌకర్యాన్ని అందజేయాలని అందిస్తానని నేను అనుకున్నాను ఇస్తున్నాను. మీ అందరికి మరోసారి నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ పేర్లు చదవండి. మీరు అనండి లేకపోతే ఓకేనా? మీరు చెప్పినట్టు అనండి. మీ పేర్లు చెప్పుకోండి. ఫస్ట్ మీ పేర్లు చెప్పండి. అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని సంక్రేటిపల్లి ఉన్నత పాఠశాల నాయకుడిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకన్నా శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని ఓటర్లందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేను ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి అన్ని పనులు స్కూల్లోని విద్యార్థులకు నీళ్ళ సౌకర్యాన్ని సరఫరా చేస్తాను. స్కూల్ కి విద్యుత్ సరఫరా చేస్తాను. ఓటర్లందరికీ నా యొక్క నమస్కారాలు. నన్ను ఓటర్కి గెలిపించినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పైన నమ్మకం ఉంచి నేను ఇచ్చిన హామీలను నమ్మి
అందరికి అందరు కూడా పరిపాలనకు రాజ్యానికి వచ్చేవారు. కానీ ఈ గణతంత్ర రాజ్యం అంటే వారసత్వంగా కాకుండా దేశాధ్యక్షుడు ఎన్నికల ద్వారా మాత్రమే అధికారానికి రావడాన్ని గణతంత్రము అని పిలుస్తుంది. మన లౌకిక సామ్యవాద వారసత్వ పరిపాలనకు రాజ్యానికి వచ్చేవారు. కానీ ఈ గణతంత్ర రాజ్యం అంటే వారసత్వంగా కాకుండా దేశాధ్యక్షుడు ఈ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని దళితులు గిరిజనులు మైనారిటీపై దాడులు అవమానము అవహేళన పల్లెలాయ కాడులు అవమానము అవహేళన పల్లెలాయ కాడులు పేరుకేమో మనది ఇక ప్రజాస్వామ్య దేశము ప్రజలను మోసము చేయక పూటకొక్క వేషము ప్రజలను మోసము చేయక పూటకొక్క వేషము కులమతాల పోరు కూలిందే నీ పేరు అక్షరాల బావుటగా ఉదయించిన స్వప్నమా తప్పు నీది కాదు నీకు సెల్యూటమ్మా అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా గౌరవించబడని గణతంత్రం చూడు మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారము కోల్పోయి చూస్తున్నవి దిక్కులు అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము అంబేద్కర్ ఆశయాల భారత రాజ్యాంగమా చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు నీటైన రాజ్యాంగము ఇది సాటి లేని రాజ్యాంగము బలమైన రాజ్యాంగము మన భారత రాజ్యాంగము నీటైన రాజ్యాంగము